హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని చూస్తున్న అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీరందరూ ఈ వీడియోకి రిలేట్ అవుతారని అనుకుంటున్నాం. ప్రతి ఇయర్ మీరు రక్షాబంధన్ని హ్యాపీగా జరుపుకోవాలని ఆశిస్తూ వీడియోలకు వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసేసారా? అయితే ఇంకా లేట్ చేయకుండా మన సుభద్ర వాళ్ళ అన్నయ్యకి రాసిన లెటర్ ఏంటో వినేద్దాం. రే అన్నయ్య, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నావని అనుకుంటున్నా. ఈసారి నీకు రాఖీ కట్టాలని ఎంతో ఆశపడ్డాన్రా, కానీ కుదరలేదు. చాలా గుర్తొస్తున్నావు. తెలిసి తెలియని వయసులో తోడున్నావు. తీరా నాకు అన్నీ తెలిసే వయసు వచ్చేసరికి నా కోసం కాదు నా వల్ల దుబాయ్కి వెళ్ళిపోయావు. ఎప్పుడూ అనుకోలేదురా నీతో కలిసి జరుపుకున్న మొదటి రాఖీ పండగే చివరిదవుతుందని. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఈ చెల్లి గుర్తు రాలేదా? ప్రతి సంవత్సరం నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఎదురు చూసి ఆఖరికి నేనే లేకుండా పోయాను. కానీ అన్నయ్య, ఒక్క విషయం మాత్రం నిజంరా. నేను లేకుండా గడిపిన ఇన్నియర్స్ జీవితం కంటే నేను చనిపోయాక నీతో గడిపిన కొన్ని రోజులు నాకు నీతో లైఫ్ టైం ఉన్న హ్యాపీనెస్ నిచ్చింది. నాకు సుభద్ర అనే పేరు కూడా నువ్వే పెట్టావంట కదా, అమ్మ చెప్పింది. మళ్ళీ ఒకసారి సుబ్బు అని పిలువన్నయ్య, వినాలని ఆశగా ఉంది. నీకు గుర్తుందా, నాన్నెప్పుడు మహాభారతం గురించి చెప్పేవాడు కదా. ఒకసారి కృష్ణుడు యుద్ధానికి వెళ్తూ ఉంటే తన చెల్లైన సుభద్ర ఒక తాడు కట్టి ఇలా చెప్పిందంట, పూర్ణచంద్రవత్ విభాస్తార భవతు, జయశ్రీ సదా తవాస్తు. దానర్థం, నువ్వు ఎప్పుడూ పూర్ణచంద్రుడిలా ప్రకాశిస్తూ ఉండు, నీకెప్పుడూ విజయం కలుగుగాక అని. ఆ సుభద్రకి కృష్ణుడున్నట్టు ఈ సుభద్రకి మాధవుడున్నాడ్లే. నువ్వు లేని రోజులు ఎలా గడిచాయంటే గడిచాయంతే. నా ఆలోచనలో, నేను చేసే ప్రతి పనిలో నువ్వే ఉన్నావు. నాన్నేదైనా ఫోటో తీస్తుంటే నీ ఫోటో చేతిలో పట్టుకుని తీపించుకునేదాన్ని. నా జీవితం మొత్తం కలలు కోరికలతోనే నిండిపోయిందన్నయ్య. నిజం నేను అనుకున్నట్టు ఎప్పుడూ లేదు, కానీ నీతో గడిపిన కొన్ని రోజులు నా కలలన్నీ నిజమైనట్టు అనిపించింది. కాలేజ్లో అందరిలాగే నాకు అటెన్షన్ దొరకాలని అనుకున్నాను, కానీ అందరూ సుబ్బు హెల్త్ ఎలా ఉంది అని అంటుంటే కాలేజ్కి వెళ్ళాలని అనిపించేది కాదు. కాలేజ్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నట్టే ఉండేది. ఎన్నో ఇయర్స్ తర్వాత నీకు ఇష్టమైన ఫుట్బాల్ ఆడుతూ ఆనందపడుతుంటే మళ్ళీ చిన్నప్పటి నిన్ను చూసినట్టు అనిపించింది. నేను చాలా ఆనందపడ్డా. బ్రతికున్నప్పుడు రాఖీ కట్టడం ఎలానో కుదరలేదు, కానీ నీ పెళ్లికి ముందు కట్టానుగా, అది చాలు నా జీవితానికి. నేను నీతో ఎప్పటికీ ఉంటానని చెప్పడానికే రాఖీ కట్టాను. వదిన విషయంలో ఇంకా నచ్చేసావన్నయ్య. ఒకరితో సెట్ అవ్వకపోతే ఇంకొకరిని వెతుక్కునే ఈ జనరేషన్లో ఒకరికొకరు ఇన్ని ఇయర్స్ నిలబడ్డారు. మీ ఇద్దరిని అలా పెళ్లి మండపంలో చూసి ఎంత ఆనందపడ్డానో తెలుసా? ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూశాను. ఇన్నాళ్ళుగా ఈ రోజు కోసం కూడా ఎంతగానో ఎదురుచూస్తూనే ఉన్నాను. ఏంట్రా, నేను కనిపించకపోయేసరికి అంతగా ఏడ్చేశావ్? నిన్ను వదిలి నేనెక్కడికెళ్ళిపోతానన్నయ్యా? నీ ప్రతి ఆలోచనలో ఉండేది నేనేగా. నీ వెంట ఎప్పుడూ ఉంటాను. నీ గుండె చప్పుడు వింటూనే ఉంటాను. నువ్వు చేసే అల్లర్లు చూస్తూనే ఉంటాను. పొలమారుతుంటే నేను నిన్ను తలుచుకున్నట్లు అనుకోమంటాను. చెల్లిగా నీతో ఎక్కువ కలిసి ఉండకపోవచ్చు, కానీ నీ కూతురి రూపంలో నేనెప్పుడూ నీతోనే ఉంటానన్నయ్యా. మనం మాట్లాడినా మాట్లాడుకోకపోయినా, కలిసున్నా కలుసుకోకపోయినా, బ్రతికున్నా లేకపోయినా, నేనెప్పటికీ నీ చెల్లినే, నువ్వెప్పటికీ నా అన్నయ్యవే. రాఖీ కట్టకపోయినంత మాత్రాన నువ్వు నా అన్నయ్యవి కాకుండా పోవు, నేను నీ చెల్లిని కాకుండా పోను. కానీ ఎక్కడో చిన్న బాధ, నీకు రాఖీ కట్టలేకపోతున్నా అని. నేను నీతో లేకపోయినా నీలోనే ఉంటానన్నయ్య. లవ్ యూ అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్.